నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దివ్యాంగులకు ఉపకరణాలను పంపించేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పవర్లూమ్ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్. శని త్రయోదశి సందర్భంగా నవగ్రహాలకు తైలాభిషేక పూజలు. వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా నాయకులంతా కలిసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రౌతోయ్ పాల్ శ్రీనివాస్, మనకొండూరు ఎమ్మెల్యే కంవంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ దివ్యాంగులకు మనోధైర్యంతో నిత్య జీవితం కొనసాగిస్తున్నారని, దివ్యాంగులకు అండగా ఉండడం మనందరి బాధ్యత అని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 69,54,000 విలువ చేసే 674 పరికరాలను 322 దివ్యాంగులకు అలింకో సంస్థ ద్వారా నేడు పంపించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వికలాంగుల సంక్షేమం అధ్యక్షులు రాము, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి, ఏఎంసీ చైర్పర్సన్ స్వరూప, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజ్యం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వావలంబన కోసం మనము ఎకనామిక్స్ రిహాబిలిటేషన్ గారు మరియు వీర్ గారు, మన లైబ్రరీ చైర్పర్సన్ గారు, మేయర్ గారు ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రంథాలయ సంస్థల మీకు సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం చెప్పేందుకు నమస్కరిస్తూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సంజయ్ గారు ముఖ్య అతిథిగా రావడం, వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన స్వాగతం ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు పెద్దలు నాగుల సత్యనారాయణ గౌడ్ గారు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు, అదేవిధంగా గౌరవ పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించినటువంటి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు వారికి అండగా నిలబడాలని చెప్పిన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులతో పాటు వ్యక్తిగతంగా కూడా మనం కూడా సహకారం అందించాలని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నిధులతోటి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బహుశా దేశంలో ఇలాంటి పెట్రోల్ పంప్ దివ్యాంగులకు లేదు, మన తెలంగాణలో కాదు. మీరు గౌరవ మంత్రులకు కోరుతామని ఎక్కడైనా వీలైతే ఇలాంటిది ఇతర ప్రాంతాల్లో మీరు దేశవ్యాప్తంగా నాయకుల భాష అన్నది అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది. అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటే దాన్ని సమాజం గుర్తించదు. సార్ అటుపక్క ఇటుపక్క కూర్చొని చప్పలు కొడతారు కావచ్చు, కానీ సమాజం గుర్తించదండి. సమాజం హీలనే చూస్తుంది దాన్ని అటువంటి వ్యక్తులను. కాబట్టి నేను కూడా ప్రతిసారి కూడా అందరు ఎమ్మెల్యే కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీనివాస్ గారు, ఆదిశ్వాస్ గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నిన్నక మొన్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా
5 సంవత్సరాలు మొత్తుకున్నాను కాపాడుకుంటా ఎక్కడ కూడా ఏ చెడు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ముందుకు సాగుతానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఒక పెట్రోల్ బంక్ని ఏర్పాటు చేసి ఎందుకంటే పెట్రోల్ బంక్స్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ యాజమాన్యం ఆధీనంలో ఉంటాయి అటువంటి యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించి ఇలా 24 మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం ఒక్కొక్కరికి 18,000 శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం. అప్పుడు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు. బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల పవర్లూమ్ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పవర్లూమ్ సంఘం అధ్యక్షులు దూస జనార్దన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోనే చేనేత జౌళి కార్మికుల కోసం 168 కోట్లతో చేనేత అభ్యాసం పథకం ప్రారంభించి పవర్లూమ్ కార్మికుల అభివృద్ధికి కృషి చేయడం సంతోషకరమని తెలిపారు. భవిష్యత్తులో ఇదే విధంగా పవర్లూమ్ సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, నేతలు సంబల్ అచ్చయ్య, లక్ష్మారెడ్డి, మహేష్, హుస్సేన్, సంఘం నాయకులు దూస జనార్దన్, ఉపాధ్యక్షులు శ్రీపతి దేవయ్య, కార్యదర్శి బిల్ల రమేష్, కోశాధికారి శ్రీపతి రవీందర్, డైరెక్టర్లు మేనా రమేష్, శ్రీపతి జనార్దన్, భీమనాథుని శ్రీనివాస్, దేవసాని శ్రీనివాస్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. చేనేత మరియు జౌళి కార్మికుల కోసం 168 కోట్లతోటి చేనేత అభయహస్తం పథకాన్ని నిన్నటి రోజున ప్రారంభించి తక్షణం నిధులు మంజూరు చేస్తున్నారు. ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో పవర్లూమ్ సొసైటీ సంఘం ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారికి ఈరోజు పవర్లూమ్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేసి ఈ మండల చేనేత మరియు జౌళి సంఘం తరఫున వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రభుత్వం నుంచి మాకు వేతనాలకు, పద్మశాలీలకు, మా కుల బాంధవులకు గిఫ్ట్ పథకం ఇదివరకు 36 నెలలు ఉండే ఇప్పుడు 24 నెలలకు కుదించింది. భద్రత వేతనాలకు భద్రత కొరకు ఇదివరకు 55 సంవత్సరాల వరకే ఉండే ఇప్పుడు 55 సంవత్సరాలను పొడిగించింది. తర్వాత వేతన భరోసా అని ఏడాదికి 18,000 చొప్పున వేతన భరోసాని 3 స్కీములు ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఈ యొక్క చేనేత జౌళి శాఖ వీరు మన అభయస్థమని చెప్పి ఈరోజు 168 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం మన యనమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి పద్మశాలి కులాస్తులను గుర్తించి ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. దానికి మన ప్రభుత్వం పద్మశాలి అనే కులాన్ని మాత్రం గుర్తుంచుకొని ఈరోజు జౌళి శాఖ మరియు చేనేత అభయస్థంతో పేరుతో 168 కోట్లు ఇచ్చిన ఘనత వీరికే దక్కుతుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పేపర్లో కూడా మీరు చూసే ఉంటారు మన వేములాడలో దగ్గర నూలు తయారు చేసేటువంటి డిపోను కూడా మనకు అందుబాటులో ఉంచి పద్మశాలిని అందరినీ ఆదుకునే ఉద్దేశంలో ఉంటామని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం మన అందరికీ తెలియజేయడం జరిగింది. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఒప్పన్న చరిత్ర చిరస్మరణీయమని, వారి జీవితం అందరికీ ఆదర్శమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఒప్పన్న 218వ జయంతి వేడుకలను శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వడ్డే ఒప్పన్న చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సాధించడం కోసం అనేక మంది మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరోచిత పోరాటం చేశారని, ఆ మహనీయుల్లో వడ్డే ఒప్పన్న తొలితరం స్వాతంత్ర సమరయోధుడని, 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు
1850లో జరిగిన సిపాయిల పోరాటం కంటే ముందస్తుగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి అధికారికంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి రాజమనోహర్, జెడ్పీ సిఇఓ వినోద్ కుమార్, డిపిఆర్ఓవి శ్రీధర్, వడ్డే కుల సంఘం నాయకులు, ఇతర బీసీ సంఘం నాయకులు, వడ్డెర కులస్తులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి గోపురాలను, కమాలను ఫైర్ ఇంజిన్ సాయంతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది శనివారం శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ సిబ్బంది మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి నేపథ్యంలో ఆలయ గోపురాలను ఫైర్ ఇంజిన్ సాయంతో శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం వేములవాడ రాజన్న సన్నిధిలో మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఫైర్ స్టేషన్ నేను ఫైర్ ఆఫీసర్ అనిల్ కుమార్ ఆ సిబ్బందితోటి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ గుడి వచ్చే నెల ఫిబ్రవరిలో మహాశివరాత్రి 3 రోజుల ఉత్సవాలు భారీగా జరుగుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం లాగా పంపింగ్ చేయడం జరుగుతుంది. అదంతా దానిలో భాగంగా ఈ టెంపుల్ అంతా మందిరాలు, గోపురాలు, చుట్టూ గోడలు అవన్నీ క్లీన్ చేయడానికి ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. అంత క్లియర్ అయిపోతుంది. శివరాత్రి సందర్భంగానే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పట్లాగానే మహాశివరాత్రి మంచి ఈసారి కూడా బాగా జరగాలని ఆ శివయ్యను మొక్కుకుంటున్నాం అందరం. శని త్రయోదశి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి హనుమంత దేవాలయం, శ్రీ భీమేశ్వర ఆలయంలో నవగ్రహాలకు తైలాభిషేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. శనీశ్వరునికి శని త్రయోదశి నేపథ్యంలో పూజలు చేయడం, తైలాభిషేకం చేయడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయని అర్చకులు చెబుతున్నారు. పండ్లు తెస్తే పండ్లు, శర్కర సమర్పయామి. నైవేద్యం చప్పట్లు కొట్టి నైవేద్యం పెట్టుకోండి. ప్రథమాత్మనే నమః, పంచమాత్మనే నమః. నైవేద్యం వేసుకోండి. ధరణీయ గర్భ సంభూతం విఘ్నం బ్రహ్మాండం రూపేణ ప్రతిమామూలం
మంగళం పరమేశాయ సమర్పయామి. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఒప్పన్న చరిత్ర చిరస్మరణీయమని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర వడ్డెర సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఒప్పన్న 218వ జయంతి సందర్భంగా వడ్డెర ఒప్పన్న విగ్రహాన్ని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి కనకయ్య, సూర కొమరయ్య, ఒల్లేపు రాజలింగం, మాజీ జెడ్పీటీసీ గుండం నరసయ్య, మెరుగు యాదగిరి గౌడ్, వడ్డెర జిల్లా నాయకులు సూర దేవరాజు, లక్ష్మణ్, పిట్ల వెంకట్, ఎల్లం, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నేతలు, వడ్డెర సంఘం కుల బాంధవులు పాల్గొన్నారు. గోగుల రమేష్ గారు, కుడుగుల కొమరయ్య గారు, దండ్ల అంజయ్య గారు, పిట్ల బాబు గారు బోర్డు కోరుకుంటున్నాం. ఓకే రైట్ ఓకే దయచేసి ఇక్కడికి రావాలి. మీరు నాయకులందరికీ రావాలి. వడ్డెర సంఘం నాయకులందరూ మీ చేతులు లేచాడు. చూడు చూడు తమ్ముడు ఆగే అన్న. ఓకే రైట్. ఏ తమ్ముడు వెనకరా 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 వెనకరా. మరి ఈ ఒంటరి ఓపన్న మరి ఒంటరి కులానికే ఒక వన్నె తీసినటువంటి గొప్ప మేధావి, గొప్ప యోధుడు మరి ఒంటరి ఓపన్న గారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా పోయిన సంవత్సరం కానీ మరి ఈ సంవత్సరం కానీ మరి అధికారికంగా అన్ని కలెక్టరేట్లో మరి అధికారికంగా జరుపుకోవడం అనేది కూడా మా ఒంటరి ఇలాంటి గౌరవం ఇచ్చి భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ మరి కులాన్ని ఒక ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కులాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పుకోవచ్చు. మరి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ అవకాశం గూడెం వడ్డెర సంఘాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర ఎక్కడ లేని విధంగా వారు ముందుకొచ్చి మా కులస్తుడు దేశ స్వతంత్ర సమరంలో 1804వ సంవత్సరంలో రాయలసీమ ప్రాంతంలో పుట్టి 1946వ సంవత్సరం అంటే కేవలం 39 సంవత్సరాలే జీవించిన మా కులస్తుడు ఈ దేశ స్వాతంత్ర సమరంలో ఇలా అసువులు పాల్చి మా కులానికి ఒక వన్నె తెచ్చిన వ్యక్తిని మేము మరిచిపోము, మేము గుర్తించుకుంటామని చెప్పి మీరు అతని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా కూడా పూర్తిదాయకం. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు దీన్ని ఇలా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏ స్ఫూర్తినైతే తీసుకెళ్లి ఈ దేశంలో భారత్ జోడో యాత్ర చేసిన దానికి స్ఫూర్తిగా మీరందరూ కూడా ఒకటే ఈ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురాగానే మీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా, మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా మీ ఆకాంక్షలను నెరవేరుస్తూ ఇవాళ ప్రజాపాలన కొనసాగిస్తున్న ప్రభుత్వం ఏదయ్యా అంటే యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఇవాళ ఇవే నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతరిక్షలు నమస్కారం.